హాయ్ అండి అందరికీ. ఈరోజు కూడా ఒక మంచి ఇయర్ రింగ్స్‌తో మీ ముందుకొచ్చేసాను. సో, దానికి గాను ఒక రెక్టాంగిల్ షేప్‌లో చిన్న ఒక థిక్ షీట్ తీసేసుకొని దానిపైన నేను స్టోన్ చైన్ ఉంటుంది గదా! దాన్ని 5 స్టోన్స్ వరకి కట్ చేసుకున్నాననమాట. దానిని 2 ఏమంటారు 2 వరుసలుగా పెడుతున్నాననమాట. ఒకదాని కింద అట్లా 2 వరుసలుగా పెడుతున్నాననమాట. సేమ్ 5 స్టోన్స్ ఉండేలాగా కట్ చేసుకొని దాన్ని దగ్గరికి అనుకుంటూ పెట్టేయాలి. పెట్టిన తర్వాత దాని కిందికి హ్యాంగ్స్ వచ్చేలాగా ఒక మిడిల్ లేయర్ ఒకటి 5 స్టోన్ ఉన్న చైన్ తీసుకున్నాను. దాని 2 సైడ్స్‌కి 4 స్టోన్స్ ఉండేలాగా తీసుకున్నాను. మళ్ళీ దాని సైడ్కి వచ్చేసి 3 స్టోన్స్ ఉండేలాగా తీసుకున్నాను. అలా నీట్గా కట్ చేసేసి మిడిల్లో అట్లా 5 స్టోన్స్ ఉన్నది పెట్టేసుకొని దాని పక్కన 4 స్టోన్స్ ఉన్నది పెట్టేసుకోవాలి. ఇటు పక్కన కూడా సేమ్ 4 స్టోన్స్ ఉన్నది పెట్టేసుకొని దానికి మళ్ళీ దాని పక్కన 3 స్టోన్స్ ఉన్నది ఒక్కొక్క స్టోన్ తగ్గించాను అనమాట. సో దట్ షేప్ అనేది మనకి కిందికి నీట్గా కనిపిస్తుంది అనమాట. అట్లా తీసుకున్న తర్వాత దాని కిందికి మళ్ళీ చిన్నవి ముత్యాలు ఉంటాయి కదా, నేను చిన్న సైజు తీసుకున్నాను. వాటిని ఆ స్టోన్ కార్నర్కి గ్లూ పెట్టేసి అతకబెట్టేసేయాలి. అట్లా అతుక్కొని నీట్గా అనిపిస్తుంది అన్నమాట. అట్లా గ్లూ పెట్టేసి ఆ ముత్యాలని దానికి పెట్టేసేయాలన్నమాట. కార్నర్స్ లాస్ట్లో పెట్టేసేయాలి దానికి. అట్లా నీట్గా చూపించిన విధంగా అట్లా నీట్గా పెట్టేసేయాలి. ఆ గ్లూ కొంచెం చేతికి అతుక్కుంటూ ఉంది. సో ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మనం దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి వచ్చేసి స్టడ్ పిన్ పెట్టేసుకుంటే రెడీ అయిపోతాయి. అంతే. ఫైనల్గా అయితే ఇలా వచ్చాయన్నమాట. బాగున్నాయి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మమతా అభిమాని. బాయ్.